నిఖిల్, ప్రేరణ మధ్యన చాలా అన్‌సీన్ ఎపిసోడ్స్ అంటే అన్‌సీన్ సిట్యుయేషన్స్ జరిగాయి. అదేంటంటే ఈ వారం నిఖిల్ ప్రేరణను నామినేట్ చేశాడు కదా! ఆ విషయంలో అటు నిఖిల్, ఇటు ప్రేరణ ఇద్దరు బాధపడ్డారు. జరిగిన విషయం ఏంటంటే నిఖిల్, ప్రేరణ కూర్చొని మాట్లాడుకుంటుంటే ప్రేరణ అడుగుతుంది. నిఖిల్, నువ్వు నన్ను నామినేట్ చేసావు కదా! నీ నీ మైండ్‌లో ఇంకొక ఆప్షన్ లేదా? నన్నే ఎందుకు నామినేట్ చేసావు అంటే, యాక్చువల్లీ విష్ణు ఉంది. కానీ విష్ణుకి అప్పటికే 5 నామినేషన్స్ పడ్డాయి. మళ్ళీ నేను విష్ణుని అదే సేమ్ పాయింట్ మీద నామినేట్ చేయడం కరెక్ట్ కాదు. నాకు నీతో ఇష్యూ ఉంది కాబట్టి నేను నిన్నే నామినేట్ చేశాను అని అంటే, అప్పుడు ప్రేరణ అంటుంది, "నువ్వు నాకు నామినేట్ చేయడం మ్యాటర్ కాదు. కానీ నువ్వు నామినేట్ చేయడం నేను చాలా బాధపడ్డాను." అంటే అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే, "నువ్వు ఆల్రెడీ నామినేషన్స్‌లో ఉన్నావు కదా! నేను నా పాయింట్ పెట్టడం తప్పు కాదు. నువ్వు గమనించావో లేదో గత కొన్ని వారాల నుంచి మన ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. నా నన్ను, యష్మి, పృథ్వీ నువ్వు మా ముగ్గురితో నువ్వసలు కలవట్లేదు. నువ్వు వాళ్ళతోనే ఉంటున్నావు. వాళ్ళతో ఉండడం తప్పని నేను అనట్లేదు. కొంతసేపు మాతో కూడా కలిసి కూర్చోవచ్చు కదా నువ్వు" అంటే, అప్పుడు ప్రేరణ అంటుంది, "మీరు నలుగురు ఒక గ్రూప్‌గా మారిపోయారు. నేను ఐదో పర్సన్‌గా మారాల్సొచ్చింది. ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు హరితేజ, నైని, పావని మీతో ఉన్నారు. నైని, పావని ఎళ్ళిపోయిన తర్వాత హరితేజ టోటల్లీ మీ గ్రూప్‌లో జాయిన్ అయిపోయింది. ఆ తర్వాత అంటే మేటర్ ఏమైందంటే హరితేజకి, ప్రేరణకి పడేది కాదు. సో, హరితేజ, నిఖిల్ వాళ్ళతో ఉండేసరికి ప్రేరణ చిన్నంగా వాళ్ళకి దూరం అయిపోయి అటెళ్ళిపోయింది. సో, అదే విషయం చెప్పిందనమాట. అలాగా తెలియకుండానే మన ఇద్దరి మధ్య ఇదయింది. నేను ఫిఫ్త్ పర్సన్‌గా మారాను. మీ గ్రూప్‌లో నేను మధ్యవర్తిగా అయిపోయాను. అందుకే నాకు ఇదయింది అంటే, అప్పుడు నిఖిల్ అన్నాడు, "నువ్వెప్పుడూ నాకు మధ్యవర్తివి కావు. నువ్వెప్పుడూ నా బెస్ట్ ఫ్రెండ్‌వే. నువ్వొచ్చి ఎందుకు నాతో మాట్లాడలేదు? కనీసం ఒక క్లోజ్ ఫ్రెండ్ రిలేషన్ గూడా మనిద్దరి మధ్య లేదు. అంటే జనరల్‌గా నీతో మాట్లాడుతున్నాను గదా! జనరల్‌గా కాదు నువ్వు మాట్లాడాల్సింది. నువ్వు నాతో అంతకు మునుపు ఎలా ఉన్నావు, ఇప్పుడెలా ఉన్నావో నువ్వే ఊహించుకో" అని జెప్పేసి చెప్తాడనమాట.